మేడిగడ్డ రాజకీయంలో రైతన్న సమాధి. మేడిగడ్డ రాజకీయంలో రైతన్న సమాధి. రాజకీయ క్రీడలో సమిధిలా మారిన రైతన్న కాళేశ్వరాన్ని పడవబెట్టేందుకే సర్కార్ పంతం. 2 సార్లు సర్కార్ మేడిగడ్డ పర్యటన. బురద జల్లడంతోనే సరిపెడుతున్న పాలకులు, నీళ్ళ కోసమే అరిగోస పెడుతున్న రైతన్నలు. అన్నదాతల గోస పట్టదా అంటూ బీఆర్ఎస్ నిలదీత. తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి, రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి అంటున్న గులాబీ నేతలు. ఆరోపణలకే పరిమితమై నీళ్ల ఊసెత్తని ప్రస్తుత పాలకులు. మేడిగడ్డ ప్రాజెక్టు ఈ రాజకీయంలో రైతన్నలు ఇబ్బందుల పాలవుతారు. ఈ రాజకీయంగా చేసే కుట్రలతోని రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రీడలు ఆపండి, రైతులని ఆదుకోండి తప్ప ఇలాంటి రైతులను సమాధి చేసే ప్రయత్నాన్ని ఇప్పటికైనా ఆపండి అని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాసాం. సర్కార్ ఏం చేస్తుంది? కాళేశ్వరాన్ని ఎండగట్టి దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరాన్ని ఎండగట్టి దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది. సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన శబ్దంతో ఈరోజు ఒక కాళేశ్వరం ప్రాజెక్టుని, మనం మంచిగా కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుని ఈరోజు దాన్ని పట్టించుకోకుండా దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిది ఆకలి బాధ, మరొకరిది ఆధిపత్య ఆరాటం. ఒకరిది గుక్కడి నీళ్ళ కోసం ఆవేదన, మరొకరిది నీళ్లు లేకున్నా పర్వాలేదు, తమ మాటే నెగ్గాలనే ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. మాకు కొత్త ప్రాజెక్టు కావాలని పాలకులు తెగేసి చెప్తున్నారు. పాత ప్రాజెక్టుకు చిన్న రిపేర్ చేసే పరిస్థితి చక్కబడుతుందని పాత పాలకు చెప్తున్నారు. మాకు గుంటెడు భూమి తడిస్తే నీళ్ళిస్తే చాలని రైతన్న చేతులు చాచి అడుగుతున్నాడు. కానీ సర్కార్ మాత్రం తమకు రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తుంది తప్ప రైతుల బాధ తీర్చే మార్గం చూపడం లేదు. రైతన్నది ఒక ఆకలి బాధ. ఈ రాజకీయ నాయకులకు ఆధిపత్య ఆరాటం. కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం, మాదే చెలాయించాలి, మాదే నెగ్గాలనే ఒక ఆధిపత్య ధోరణిలో ఉంది. కానీ రైతుకు మాత్రం ఒక గుంటెడు నీళ్లు ఇస్తే గుంటెడు భూమి తడిచినా మాకు తినడానికి తిండి దొరుకుతుందని చెప్పేసి రైతన్న ఆవేదన ఇది ఉంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటివి ఏం పట్టించుకోవడం లేదు. ఎవరు ఎటుపోయినా పర్వాలేదు, కానీ మాకు కావాల్సింది రాజకీయమే. మేము ఏం చేయాలనుకుంటున్నామో అదే చేస్తాం తప్ప రైతుల బాధలు మాకు అనవసరం, ప్రజలు తాగునీటి సమస్య లేకపోయినా మాకు అనవసరం చెప్పే ఒక పిచ్చి ధోరణిలో పోతుంది తప్ప ఈ సమస్యలు ఏవి పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూరే తిరుగుతున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మొదటి నుంచి ఒకటే మాట చెప్తోంది, ఆ ప్రాజెక్టు వద్దు, మేం తుమ్మిడిహెట్టి దగ్గర కొత్తగా ప్రాజెక్ట్ కడతామని చెప్తోంది. మేడిగడ్డలో ఏర్పడిన ఓ లోపం ఇప్పుడు వారికి వరంగా మారింది. కొన్ని పిల్లర్లలో వచ్చిన సమస్యను చాలా పెద్దదిగా చేసి ప్రపంచానికి చూపేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదు. ఎన్నికల ప్రచారం మొత్తం ప్రాజెక్టు పేరు మీదే నడిచింది. గద్దెనెక్కిన తర్వాత ఆ పనులు మరింత వేగవంతమయ్యాయి. ఓసారి మంత్రులు వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించి వచ్చారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే ఉపయోగం లేదని, ప్రాణహితలో ఏడాది పొడవున నీరు ఉంటుందని, మేడిగడ్డ ప్రాంతంలో బ్యారేజ్ కడితేనే ఉపయుక్తంగా ఉంటుందని ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంజనీర్ చీఫ్ కుండ బద్దలు కొట్టేశారు. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం చుట్టూనే ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. ప్రజలకు నీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుని పట్టించుకోకుండా చేస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చిన్న చిన్న లోపం జరిగింది, ఆ లోపాన్ని సరిదిద్దితే ఈ రాష్ట్రానికి జీవధారగా మారుతుంది. రైతన్నలకు పంట పొలాలకు నీళ్ళు వస్తాయి, ప్రజలకు తాగునీటికి సమస్య రాదు. దాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒకటే పట్టుకుంది, అది ఏంటిది? తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి, మన వాళ్ళకి రావాల్సిన కమిషన్లు కొట్టేయాలి. ఆల్రెడీ మంత్రులు ఎవరు? అంత కాంట్రాక్టర్లే. వాళ్ళే ఒక సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, నేను ఒక కాంట్రాక్టర్ని, కోమరెడ్డి కాంట్రాక్టర్ రావాలంటే కొత్త ప్రాజెక్ట్ కట్టాలి. ఇప్పుడు ఇది కట్టేది ఎవరు? కాళేశ్వరం ఎల్ఎన్టీ వాళ్ళు. ఇంట్లో వాళ్ళకి ఏం రాదు. అది చేయిస్తే గట్టి కొడితే ఎన్ని వేల కోట్లు అవుతాయి, 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు అయితే అనుకుందాం. అది చేయిస్తే మొత్తం సెట్ అయిపోద్ది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం సెట్ అయింది. గతంలో ఎట్లా నీళ్ళు వచ్చినాయో, ఎక్కడో ఉన్న గోదావరి నీళ్ళు ఇక్కడ అడుగున వచ్చినాయి, అలా వస్తాయి. మళ్ళీ పాత ముచ్చట్ల గత 9 ఏళ్ళలో మనం నీళ్ళు చూసాం. ఈ నీళ్ళ సమస్య ఎన్నడూ రాలే, అలాగే వస్తాయి. కానీ మాకు అనవసరం, మేము కట్టుకోవాల్సింది ప్రాజెక్టు కట్టుకోవాలి, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేసేయాలి, మా కమిషన్ అంతా మేము స్టార్ట్ చేయాలన్న ఒక పిచ్చి ఆలోచనతోనే ఈ తుమ్మిడిహెట్టి దగ్గర కడతామని చెప్తుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత ఏమైంది? దాని చిన్న చిన్న లోపాలు జరుగుతాయి, సహజమని చెప్పేసి ఇంజనీర్లే చెప్తున్నారు. అంత పెద్ద ప్రాజెక్ట్ 1.6 కిలోమీటర్లు, దాదాపు కిలోమీటర్ పైగా ఉన్న ప్రాజెక్టులో ఒక 3 పిల్లలు కుంగితే జరిగే నష్టం ఏముంది? దాన్ని 3 పిల్లలు సెట్ చేసుకుంటే మళ్ళీ ఎప్పట్లాగా నడుస్తుంది కదా.
కానీ అది చెయ్యం మేము. ఎందుకంటే మా కంకణం కట్టుకున్నాం ఏమని, కేసీఆర్ ఆనవాళ్ళు కూడా చేయాలి, కాళేశ్వరం కథం చేయాలి, మేము అనుకున్నట్టు తుమ్మిడి కట్టుకోవాలి, మా మార్క్ చూపించుకోవాలి, మా కమిషన్ మీద దండుకోవాలని చెప్పే ఒక ఆలోచనలో ఉంది ఇది. అప్పుడు మొదటిసారి మేడిగడ్డ పర్యటనకి కాంగ్రెస్ పార్టీ అందరూ పోయి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఇంజనీరింగ్ అధికారి చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, ఈ నీళ్లు బాగుంటాయి, ఇక్కడ ఉంటేనే ఎక్కువ వాటర్ సోర్స్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేసి అట్లా చెప్పొద్దు నువ్వు అని చెప్పేసి ఆయన ఆపే ప్రయత్నం కూడా చేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు ఈ పంట కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారు అని చెప్పమని లెక్క చెప్పిండు. తన లెక్కలు చెప్తుంటే అయి కాదు ఇది చెప్పు అని చెప్పేసి ఆయన మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన కుండల బద్దలు కూడా చెప్పిండు, ఇక్కడ ఉండడం వల్లే ఈ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్లే ఈ ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళాయి, ఈ ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళి ఇప్పటి వరకు పండని పంటలు అక్కడ పండాయని చెప్పేసి ఆయన కుండల బద్దలు కూడా చెప్పారు కాంగ్రెస్ వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే. అయినా వీళ్ళకి ఆ బుద్ధి రాలేదు, మేము పట్టుకున్నది కదే, మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళే ఉన్నాయి అన్నట్టే వీళ్ళ వ్యవహారం ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది, అది మారట్లేదు. ఇప్పటికైనా మీ రాజకీయాలు పక్కన పెట్టి ఏం కావాలో ప్రజలకి, రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. అది చేయట్లేదు ఇప్పటికీ. ఎందుకు ఇయ్యటో చెప్పరు. కాళేశ్వరం అంటే కాళేశ్వరం మాట అంటే అమ్మో సుర్రు అంటున్నారు. కాళేశ్వరం ముచ్చట మా దగ్గర ఎత్తొద్దన్న యాంగిల్లో